కొంచెమన్నా సిగ్గు లేదా? ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇంత దారుణమైన పరిస్థితులా? అరే ఒక పెద్ద ఆయనగా చెప్పుకుంటున్నా, నువ్వు లాస్ట్కి వచ్చే వరకు మంచి మంచి ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేసేసారు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఫోన్ అనేది ట్రై రూల్స్ ప్రకారం మనం ఏం మాట్లాడుకుంటాము, ఏంది, ఇవన్నీ గోప్యంగా ఉండాల్సిన అంశాలు. దీన్ని ఉల్లంఘించి ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాప్ చేస్తారండి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కదోవ పట్టించాలి. దానికి ఏం కావాలి? రాష్ట్రంలో ఏమన్నా చిన్న చిన్న అంశాలు ఉంటే కూడా దాన్ని టార్గెట్ చేసి ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తారు. ఎంత అన్యాయం అండి! మన ఇద్దరం మాట్లాడుకునే ఫోన్లు మీరు ట్యాప్ చేసుకుంటూ పోతారు. జడ్జిల ఫోన్లు, ఈరోజు జడ్జిలు ఊకుంటారా? న్యాయ వ్యవస్థని కూడా మీరు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిరు. న్యాయ వ్యవస్థని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి న్యాయ వ్యవస్థ కూడా పనంగా పెట్టాలనుకున్న మీ ఎత్తుగడలు ఫలించలేదు. అదే న్యాయ వ్యవస్థ చేతిలో మీరు పతనం కాకుండా ఉంటారా? కంపల్సరీ అదే న్యాయ వ్యవస్థ చేతిలో మీ పతనం స్టార్ట్ అయింది. మీరు అనుకుంటారు, అరే మరి ఇంతగానము తెలివి ఉన్నోనివి, ఇంత కథ తెలివి ఉన్నోనివి, మరి నీ బిడ్డ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయకపోతేవి? గిదే మద్యం దుకాణాల మీద, మద్యం పాలసీ మీద, ఢిల్లీలో జరుగుతున్న అరాచకం మీద, ఢిల్లీలో మీ బిడ్డ పోయి జరుపుతున్న నాటకం మీద ఎందుకు ట్యాప్ చేయకపోతేవి? ఆ విషయాలు ఎందుకు మాట్లాడకపోతేవి? ఆ విషయాన్ని ట్యాప్ చేసే కనీసం నీ బిడ్డ హైదరాబాద్లో ఉంటుండే కదా ఈరోజు. ఇవన్నీ మీకు ఎప్పుడు అక్కడ రాలే. రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండు, మా ఉత్తమ్ రెడ్డి సార్ ఏం చేస్తుండు, మా శ్రీధర్ బాబు గారు ఏం చేస్తున్నారు, ఇవనే మీకు కావాల్సింది. ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని వదిలిపెట్టలే. ఇండస్ట్రీలకు ఫోన్లు చేస్తారు, వాళ్ళకు భయపెట్టిస్తారు. ఇవా ఈ తెలంగాణలో మనం ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ? 10 సంవత్సరాలుగా తెలంగాణలో విధ్వంసం చేసిరు మీరు. ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. సినీ ఇండస్ట్రీని వదలలే, సినిమా యాక్టర్లను వదలలే, యాక్ట్రెస్లను వదలలే. ఎవరిని వదిలిపెట్టారు మీరు? అసలు ఇంత దారుణంగా నా తెలంగాణ బిహేవియర్ ఉండాల్సింది. తెలంగాణ పబ్లిక్కి ఉన్నది, మనం దేనికోసం పోరాడుతున్నాం, దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం? మీరు మా వాయిస్లు రికార్డ్ చేయడం తెలంగాణ తెచ్చుకున్నామా? మేము మాట్లాడుకుంటున్నాం. మీరు ఏం ఆనందం పొందుతావా? దాంట్లో ఏం ఆనందం పొందేది ఉంది? నాకు అర్థం కాలే. అరే మాలాంటి వాళ్ళని చిన్న చిన్నోళ్ళము ఇంట్లోకి వెళ్ళకుండా మా మీద నిఘా వ్యవస్థను పెట్టింది ఇన్ని రోజులు. ఈరోజు మేము డోర్లు ఓపెన్ చేసినాం, సెక్రటరీ డోర్లు ఓపెన్ చేసినాం, ఫ్రీడమ్ ఇచ్చినాం. ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఫ్రీడమ్ తెచ్చినాం, ఫ్రీడమ్ ఇచ్చినాం. ఒక్కసారి సెక్రటరీ పోయి చూసిరండి. సెక్రటరీలో ఫుట్ ఫాల్ ఎంత ఉంది? ఒకప్పుడు ఫుట్ ఫాల్ ఏంది సెక్రటరీలో, ఈ రోజున్న ఫుట్ ఫాల్ ఎంత సెక్రటరీలో? ఇది కదా మేము తెలంగాణలో మేము ఈరోజు ఇస్తుంది, ఇది కదా ఫ్రీడమ్ అంటే. అరే ఫ్రీడమ్ లేకుండా చేసిరు, ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నపరిచిరు. ఇక చిహ్నాల గురించి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం. చిహ్నాల మీద లేడి పిల్లని వేటాడిన వేటగాడు ఎంత అవసరమో, చరిత్ర ఎంత అవసరమో, పడిన లేడి పిల్ల కూడా అంతే అవసరం. లేడి పిల్ల చరిత్ర కూడా అంతే అవసరం కదా. పల్లకిలో కూర్చున్న రాజుల అవసరం ఎంతుందో దాన్ని మోసిన బోయలది కూడా అంతే అవసరం ఉంది కదా చరిత్రలా. ఇవన్నీ కూడా మేము దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటాం చిహ్నం పైన. ఏ రోజు మేము చిహ్నాన్ని ఒక కాకతీయ చిహ్నము ప్లస్ చార్మినార్ ఒక్కటే సరిపోవు కదా, అన్ని కలుపుతేనే చిహ్నం తయారాలని మేము ఆలోచిస్తుంటే మీరు దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటారు. ఇవన్నీ రాజకీయం చేసి అవతరణ దినోత్సవానికంట వీళ్ళు సంబరాలు చేస్తారట, క్యాండిల్ ర్యాలీ తీస్తారట. క్యాండిల్ ర్యాలీ తీయాల్సింది ప్రజలు, క్యాండిల్ ర్యాలీ తీయాల్సింది ఈరోజు ప్రజలు. మీరు చేసిన అరాచకానికి, మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్కి క్యాండిల్ ర్యాలీ తీసి రోడ్ల మీద మీకు సమాధి కట్టడానికి క్యాండిల్ ర్యాలీ తీయాలి తప్ప మీరు దేనికోసం క్యాండిల్ ర్యాలీ తీయాల్సిన అవసరం లేదు. మీకు సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయి. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. ఇంకో విషయం చాలా గట్టిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గుల అరాచకాల బారిన పడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు చెప్పారండి చార్మినార్ తొలగించేసిరని? ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను మహబూబ్నగర్ బిడ్డగా పిల్లల మరి ఉంది మాకు, నేను కూడా అడుగుతా పిల్లల మరి పెట్టమని. చార్మినార్ని తీసిండ్రని కానీ మీకు ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉంటే నాకు చూపించండి. ఇంకోటి, చార్మినార్ స్టిల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లోగల మాకు చార్మినార్ ఉంది. ఇంకా కూడా చార్మినార్, వీ క్యారీ చార్మినార్ ఇన్ హైదరాబాద్. నేను చాలా రెగ్యులర్గా చార్మినార్ అని కానీ హైదరాబాద్ హెరిటేజ్ సిటీ
పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఓల్డ్ సిటీ. నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయనండి. నేను దాన్ని హెరిటేజ్ సిటీ అంట. మా సీఎం గారు కూడా దాన్ని హెరిటేజ్ చేసి తీరుతారు. ఒక చార్మినారే కాదు, మక్కా మసీద్ ఉంది, చార్మినార్ ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఉంది, ఫలక్నామా ప్యాలెస్ ఉంది. అవన్నీ కూడా రూపకల్పన జరుగుతుందండి. ఇట్స్ టూ ఎర్లీ టు కమ్ టు ఎ జడ్జిమెంట్ ఆన్ ఇట్. ఇట్స్ టూ ఎర్లీ. వీ హ్యావ్ అంతా చాలా మంది కూర్చొని చేస్తున్నారు. ఏవో ఒక్కరో కూర్చొని చిహ్నాన్ని చేంజ్ చేయడము. అయినా నేను ఒకటి చెప్తానండి, నేను ఒకటి అడుగుతానండి. నా క్యూరియాసిటీ నేను చెప్తున్నా. నేనేం కోరుకుంటా తెలుసా అండి, ఈరోజు చార్మినార్ చిహ్నమా కాకతీయ తోరణాలు చిహ్నమా దానికన్నా నా కడుపు దిప్పలు తీర్చేటోడు కూడా అనేది నేను కోరుకుంటానండి. దానివల్ల ఎంత లాభం జరుగుతుందో నాకు తెలియదు, బట్ నా కడుపు దిప్పలు తీర్చడంతోనే నా లాభం జరుగుతుంది. ఇది కదా కావాల్సింది తెలంగాణకి. నా ఆకలి తీర్చేటోడే నాకు తెలంగాణకు కావాలి తప్ప తెలంగాణ అట్లనే ఆకలి తీర్చకుండానే ఉండాలి, చిహ్నాలతోనే నా కడుపు నిండాలనుకో నేను అనుకోవట్లేదండి. అది చాలా చిన్న అంశం అండి. దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం టీఆర్ఎస్కి ఉంది. ఈరోజు మీరు ఇది అడుగుతున్నారు. దాంతోపాటు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయట్లేదు, ఎందుకు పత్రికల ముందుకు వచ్చి ఇలా టాపిక్ని పొద్దున్నేసి ఎందుకు ప్రచురిస్తలేవు అని మేము కూడా అడుగుతాం కదా. నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఏదైతే అన్ని డిమాండ్ల పైన కేటీఆర్ మాట్లాడుతుండో ఇదే ట్యాపింగ్ విషయం కూడా కేటీఆర్ గారు మాట్లాడాలి. కేటీఆర్ గారు చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరెవరైతే దీనిలో పాల్పంచుకున్నారో ఆఫీసర్లందరినీ కూడా ఖచ్చితంగా ఉరిదీయండి అని చెప్పాలి. ఎందుకు చెప్తలేడు? చిహ్నం మీనున్న చిహ్నం అనేది ఎట్లనే చూసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ స్టూల్ ఉందండి, దాని 100 కంపెనీలు 100 వదలుగా మార్చుకుంటాయండి. దాన్ని మనం ఈరోజు చిహ్నాన్ని ముందలు పెట్టి రాజకీయం చేస్తామంటే ఎట్లా అండి? యాజ్ ఎ ఫాదర్ మా పాప కూడా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంది. మేము ఆల్రెడీ ఇది డిస్కషన్లో ఉంది. జూన్ 27 కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని నాకు కూడా తెలిసింది. యాజ్ ఎ ఫాదర్గా మై డిమాండ్ ఇస్ ఆల్సో దేర్. వీఆర్ సీరియస్ కన్సర్న్ అబౌట్ ఇట్. ఈ హైదరాబాద్లో ఉన్న వ్యవస్థల ఎక్కడైతే హైదరాబాద్ ఎస్పెషల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డెఫినెట్గా అండి, అంటే కౌన్సిలింగ్లో ఎట్లా పాల్గొనాలి, కౌన్సిలింగ్లో ఏ విధంగా మనము ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని మీద నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎవ్రీడే. యాజ్ ఎ ఫాదర్గా, పుట్టింగ్ మీ యాజ్ ఎ పొలిటీషియన్ అసైడ్, ఒక ఫాదర్గా నేను కూడా పొద్దున్న లేచి దానిపైన రెగ్యులర్గా నేను కూడా ఇప్పుడు నా దగ్గర చాలా ఉంది డేటా దానిపైన, ఏ కాలేజీలో మా డాటర్ని వేయాలని నేను కూడా ఆలోచించుకుంటున్నా. డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. ఆయన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి అట్నే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయన్నే వీసీ ఈరోజు ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది చాలా మంచి టాపిక్ అండి. ఇది చాలా అవసరం ఈరోజు విద్యా వ్యవస్థలో. అది స్పెషల్గా హైదరాబాద్లో ఎక్కడైనా ఒక వేదికగా ఏర్పాటు చేసి ఈ కౌన్సిలింగ్లో ఎట్లా మనం దాంట్లో ఇంకా మనకు 1 month టైం ఉంది. వీఆర్ ఆన్ 29th టుడే. జూన్ 27 నుంచి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని మొన్న రీసెంట్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామండి. చాలా సీరియస్ అంశం అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్లీ సేయింగ్ దిస్ అండి, కమ్అట్ విత్ ఏ గుడ్ పిక్చర్. ఎట్లా కేసీఆర్ వాళ్ళ అరాచకాలు ట్యాపింగ్ పైన జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా వీళ్లకు శిక్ష పడాలి. అసలు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ తెలంగాణ చరిత్రలనే ఉండకూడదండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే ఇంతకన్నా అరాచకం ఇంకో లేదండి. ఇదే దుబాయ్ లాంటి కంట్రీలో, ఇరాక్లో ఇప్పుడు ఉరిదీసేటోళ్ళండి, ఉరిదీసేటోళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. ట్రాయ్ రూల్స్ మొత్తం మనం తీసుకోలేకపోతున్నాం. ఇప్పటివరకే ఉరిదీసేటోళ్ళు. ఇంత అరాచకం అండి. ఇబ్బంది పడితే అని ఫోన్ ట్యాప్ చేస్తారా? జడ్జిలే చేస్తారా మీరు? ఎవరిచ్చిండే అధికారం మీకు? అరే అన్నేసరి ఆ పోలీస్ ఆఫీసర్లని ఈరోజు మీరు టార్గెట్లో పెట్టారు కదా. ఇప్పుడు మీ స్వార్థాల కోసము ఆ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ ఈరోజు పనంగా పెట్టేసిండ్రు. వాళ్ళు స్టేక్ అయిపోయారు. ఈరోజు ఏమనుకుంటారని తెలంగాణ పబ్లిక్ కొద్దామన్న సిగ్గు శరం ఉండాలి. ట్వీట్ చేసేటప్పుడు ఆలోచించు. అగ్గిపెట్టి హరీష్ రావు నువ్వు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు ఏం చేస్తున్నావో. ఎన్నో ఉన్నాయండి, చెప్పుకుంటా పోతే సిగ్గు అనిపిస్తుంది. నిజంగా ఈ 10 ఏళ్ళు వీళ్ళ బట్ట మేము రూల్ చేయబడ్డామా అనిపిస్తుంది నాకు. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.